కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైన ఇద్దరు ఈఎన్సీలు ఈఈ అక్రమ ఆస్తుల కేసులో అరెస్టు కావడంతో ఇప్పుడు ఇతర ఇంజనీర్లలో టెన్షన్ పెరుగుతోంది. తమ వరకు ఎక్కడొస్తుందోనని వణికిపోతున్నారు. ఇప్పటికే మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు, కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేసిన హరిరామ్ నాయక్, ఈఈ నూనె శ్రీధర్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ వారి ఆస్తుల విలువ 1000 కోట్ల రూపాయలకు పైగానే భావిస్తోంది. ఈ క్రమంలో వారిపై నమోదైన కేసుల ఎఫ్ఐఆర్లు, రిమాండ్ రిపోర్టులు, కస్టడీ విచారణ నివేదికలు ఇవ్వాలని కోరుతూ ఈడీ అధికారులు ఏసీబీకి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ తాజా పరిణామాలతో ఇరిగేషన్ అధికారుల్లో టెన్షన్ పెరుగుతోంది. శ్రీధర్ కుమారుడి వివాహం థాయిలాండ్ లో జరిగిన నేపథ్యంలో ఈ ఖర్చులపై ఈడీ దృష్టి సారించింది. మురళీధర్ రావు కుమారుడు అభిషేక్ రావు కొన్ని కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులు, కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టులపైన విచారణ జరపనున్నారు. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయనున్నారు. ఏసీబీ విచారణలో ఈ ముగ్గురు ఇంజనీర్లకు లగ్జరీ విల్లాలు, ఫ్లాట్స్, ఎకరాల కొద్ది భూమి, వాణిజ్య సముదాయాలు ఉన్నట్లు తేలింది. అధికారుల అవినీతి 1000 కోట్లయితే నాటి ప్రభుత్వ పెద్దల అవినీతి ఎంత అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.